In last classes we have discussed equations of a circle, special conditions on a circle. Now we are going to discuss intercepts made on the axis by a circle. Intercepts made on the axis by a circle. We know that we are having x-axis and y-axis in coordinate system. First of all, we will discuss about length of x-intercept, and then we will discuss length of y-intercept. సో మనం సర్కిల్స్ ఇలా ఈక్వేషన్స్ అన్నీ చూసాము, రకరకాల టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయని. జనరల్గా అయితే నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమని చెప్పాను, ఆ సర్కిల్ ఇక్కడ తీసుకుంటున్నాం. నేను తీసుకునే సర్కిల్ ఏంటంటే లెట్ ద సర్కిల్ బి, జనరల్ ఈక్వేషనే తీసుకుంటున్నాను దీనికోసమని, ప్రూఫ్ కోసం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సర్కిల్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీడియోస్ అన్నిటిలో కూడా ఏమని, ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది, జనరల్గా సెంటర్ ఏమనుకున్నాం, సి ఆఫ్ హెచ్ కామా కే అనుకుంటుంటాం. ఈ హెచ్ కామా కే ఈ సర్కిల్కి సెంటర్ ఏమవుతుంది, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అలాగే రేడియస్ ఏంటి, సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. మనం ఏ సర్కిల్ అయితే తీసుకున్నామో దాని యొక్క సెంటర్, దాని యొక్క రేడియస్. నేనేమంటున్నాను, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. అంటే ఆ సర్కిల్ ఎక్స్ ఇంటర్సెప్ట్ని, ఆ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల కట్ చేసుకుంటూ వెళ్తుంది, 2 ప్లేసెస్లో అనమాట. సో ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే లెంత్ ఆఫ్ ఎక్స్. ఒకవేళ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎక్స్ ఇంటర్సెప్ట్స్ ఉంటాయి కదా 2 చోట్ల, ఆ ఎక్స్ ఇంటర్సెప్ట్స్ వాటి యొక్క లెంత్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఈ సర్కిల్, ఇక్కడ ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్ళింది. అది ఏ అండ్ బి. ఏ పాయింట్ బి పాయింట్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్తుంది. నేనేమనుకున్నాను, ఈ సర్కిల్ యొక్క సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనుకున్నాను. రేడియస్ మనకు తెలుసు ఆర్ అనుకున్నాం. సో ఇది సెంటర్ సి నుంచి ఏకి ఏమవుతుంది మనకి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. అలాగే సి నుంచి బికి కూడా ఏమవుతుంది, ఇట్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటున్నాం కదా. ఇప్పుడు సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది కదా. సో ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏబి ఏమవుతుంది మనకి, కార్డ్ అంటాం కదా సర్కిల్స్లో, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్. సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే దాని దాని కార్డ్ అంటాం. సో ఏబి ఈజ్ ఏ కార్డ్. ఈ కార్డ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. అయితే ఇది ఏ దాని మీద ఉంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, దీని యొక్క పొడవు, ఏబి యొక్క పొడవు కనుక్కోవాలి. ఇప్పుడు సి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసామనుకోండి, స్ట్రైట్గా డ్రా చేస్తే ఈ సిఎం ఈజ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ టు ద ఏబి పర్పెండిక్యులర్ లైన్. అంటే సి అంటే ఏంటి, ఇక్కడ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనుకున్నాం కదా. అంటే దీని డిస్టెన్స్ ఇక్కడ ఓ నుంచి ఆరిజిన్ నుంచి ఈ ఎమ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మైనస్ జీనే కదా. సో దీన్ని మైనస్ జీ కామా 0 అనుకుంటాము. ఇక్కడ ఇది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కదా. ఎం అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కదా. ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఎమ్ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా కానీ వై కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, మైనస్ జీ. ఈ సి నుంచి ఎమ్కి ఎంత దూరము, మైనస్ ఎఫ్ దూరం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రూఫ్ చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ బేస్ చేసుకొని. సో వీ నో దట్ ఏమేమి తెలుసు మనకి, ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని వీ నో దట్ ఇక్కడ ఏసి బీసీ, సి నుంచి ఏకి సి నుంచి బికి, దాన్ని ఏమంటున్నాం, రేడియస్ అంటున్నాం. సో మనం తీసుకున్న సర్కిల్ ఏంటిది కదా. సో దాని రేడియస్ ఏమవుతుంది, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దిస్ ఈజ్ ద రేడియస్. అలాగే సిఎం, సి నుంచి ఎంకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎఫ్ అని రాస్తున్నాను. ఎందుకంటే 4 కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ప్లస్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ మైనస్ ఉండొచ్చు. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మైనస్ ఎఫ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాంట్లోనే ఉంది. సో 2 పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ సి చూడండి 4, 2, సో పాజిటివ్ వాల్యూస్. సో మైనస్ ఎఫ్ అని కాకుండా మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎఫ్, ఇక్కడైతే ప్లస్ ఎఫ్. ఇటు సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది,
ప్లస్ ఏ, కానీ క్వాడ్రాంట్ 3 క్వాడ్రాంట్ 4కి వచ్చేసరికి అది ఏమవుతుంది మైనస్ ఎఫ్ అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎఫ్ అని తీసుకుంటున్నాను. ఇంకా ఏం తెలుసు మనకు, ఆల్సో వి నో దట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఎందుకు? ఇది మనం లోయర్ క్లాసెస్లో థీరం చూసాము. లోయర్ క్లాసెస్లో మనకు తెలుసు థీరం ఏంటి, 9th క్లాస్లో ఉంది థీరం. సర్కిల్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ కార్డ్ని సగానికి సగంగా విడగొడుతుంది. ఇట్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ద సిఎం ఈ పర్పెండిక్యులర్ లైన్ డివైడ్స్ ఏబి ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏ నుంచి ఎంకి ఎంత దూరం ఉంటుందో ఎం నుంచి కూడా బికి అంతే దూరం ఉంటుంది. అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనము ఒక ట్రయాంగిల్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి మనకి. ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. లెట్ us take ACM. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. లెట్ us take ACM. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇప్పుడు ACM ట్రయాంగిల్ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ACM మనకు అది ఏది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇన్ ట్రయాంగిల్ ఏసీఎం ట్రయాంగిల్ ఇదే కదా. ఇది సి, ఇది ఎం, ఇది ఏ. సిఎం అంటే మనకు ఆల్రెడీ చెప్పాను మైనస్ ఎఫ్, మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎఫ్. సిఏ అంటే రేడియస్. ఎం నుంచి ఏకి ఎంత దూరం, ఎం నుంచి ఏకి ఎంత దూరం తెలుసా మనకి? తెలీదు, అది కనుక్కోవాలి. ఎందుకంటే లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే కార్డు కనుక్కోవాలి. ఏబీ కార్డు లెంత్ కనుక్కోవాలి. ఆ లెంత్లో ముందు సగం కనుక్కున్నాం అంటే ఏఎం అనుకున్నామంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఎంబీ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. సో దీని పైథాగరస్ థీరం అప్లై చేస్తే పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే సిఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తే ఏసీ అంటే ఏంటి, ఆర్ కదా, ఆర్ స్క్వేర్. సిఎం స్క్వేర్ అంటే ఏంటి, మైనస్ ఎఫ్ హోల్ స్క్వేర్. ఏఎం తెలుసా? తెలీదు, ఏఎం స్క్వేర్. సో ఏఎం స్క్వేర్ కావాలి అంటే ఆర్ స్క్వేర్, ఈ మైనస్ ఎఫ్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఇది ఉత్తలకు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ ఎఫ్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి మనకి ఇక్కడ, ఆర్ అంటే ఏంటి, రేడియస్ కదా. రేడియస్ మనకు ఆల్రెడీ రాసుకున్నాం, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ మైనస్ సి. నాకు కావాల్సింది ఏఎం. సో ద స్క్వేర్ బిలాంగ్స్, ఇప్పుడు ఆ స్క్వేర్ యువతలకు వస్తే మనకు స్క్వేర్ రూట్ అవుతుంది. సో మైనస్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. ఆల్రెడీ మనకు తెలుసు ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ. ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ అంటే ఎంబీ కూడా ఏమవుతుంది, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. నాకేంటి ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి. లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి. లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇక్కడ ఏంటి, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి. ఏబి కార్డ్ యొక్క లెంత్ కావాలి. ఏబి యొక్క కార్డ్ ఏంటి, ఏఎం ప్లస్ ఎంబి. ఏఎం ప్లస్ ఎంబి అంటే ఎంబి ఏఎం రెండు సేమ్ కదా, రెండు ఈక్వల్ కదా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏఎం ప్లస్ ఏఎం అని రాసుకున్నాం అనుకో 2am అవుతుంది. 2am అంటే ఏమొచ్చింది, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. ఇది ఎక్స్ యాక్సిస్ పైన చేసేటువంటి లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. సో సిమిలర్లీ we will discuss about length of y intercept. లెంత్ ఆఫ్ y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇప్పుడు, అది ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ద సెకండ్ టాపిక్ ఈజ్ లెంత్ ఆఫ్ y ఇంటర్సెప్ట్. సో ఇక్కడ కూడా సర్కిల్ అదే తీసుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సో దీని యొక్క సెంటర్ ఏమవుతుంది,
మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అలాగే రేడియస్ ఏంటి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, ఇది రేడియస్. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ చూద్దాం. లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్. సో లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఏమైంది, వై యాక్సిస్ని కట్ చేస్తుంది చూడండి, 2 పాయింట్స్ దగ్గర, ఏ అండ్ బి పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎమ్ అంటే ఇదేంటి, సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనుకుంటున్నప్పుడు ఎమ్ పాయింట్ ఏమవుతుంది, వై యాక్సిస్ పైన ఉంది కదా ఎమ్ పాయింట్. వై యాక్సిస్ పైన ఉన్నటువంటి ఏ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అయినా ఏమవుతుంది, 0 అవుతుంది. వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, మైనస్ ఎఫ్, కాబట్టి మైనస్ ఎఫ్ అంటే ఇక్కడ. సో అలాగే సి నుంచి ఎమ్కి ఎంత డిస్టెన్స్ అంటే మైనస్ జీ, అంతే కదా. ఇక్కడ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటున్నాం కదా, ఎక్స్ వై యాక్సిస్ నుంచి సికి ఎంత దూరం అని కదా అర్థం, అంటే కనుక మైనస్ జీ. సో ఇక్కడ సేమ్ ఏసీ ఈజ్ ద రేడియస్, ఏబి సిబి ఈజ్ ఆల్సో ఏ రేడియస్. అలాగే ఏబి ఏమవుతుంది, ఏబి ఈజ్ ద లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్డ్. ఇక్కడ ఏబి అనేది కార్డ్, ఇక్కడ వైలెట్ కలర్ది కార్డ్ అనమాట. ఏబి ఈజ్ ఏ కార్డ్. సిఎం అనేది పర్పెండికులర్ లైన్, అంటే గ్రీన్ కలర్ లైన్ పర్పెండికులర్. దేనికి పర్పెండికులర్, ఈ ఏబి కార్డ్కి పర్పెండికులర్. మనం లోయర్ క్లాసెస్లో ఈ థీరం గురించి డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. వి నో దట్ ఈ పర్పెండికులర్ అనేది ఏం చేస్తుంది, కార్డ్ని ఈక్వల్ పార్ట్స్గా విడగొడుతుంది. అంటే the perpendicular line CM divides this AB chord into 2 equal parts. అంటే AM is equal to MB. సేమ్ ఇందాక చేసిన ప్రూఫ్ లాగానే చేస్తామన్నమాట. సో ఏంటి ఇక్కడ, we know that AC is equal to BC is equal to రేడియస్ కదా. రేడియస్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, ఇది. అలాగే సి నుంచి ఎంకి, ఇక్కడ వచ్చేసరికి సి నుంచి ఎంకి ఏంటి, మైనస్ జీ, మాడ్యులస్ ఆఫ్ మైనస్ జీ. అండ్ ఆల్సో ఇంకా ఏం తెలుసు, ద సిఎం డివైడ్స్ ద కార్డ్ ఏబి ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, దేర్ఫోర్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇందాక లాగానే సేమ్ ట్రయాంగిల్. దిస్ ఈజ్ ద సెంటర్, దిస్ ఈజ్ ఎం, దిస్ ఈజ్ ఈ. ఏసీఎం ట్రయాంగిల్ ఇక్కడ పర్పెండికులర్గా ఉంటుంది. దీని డిస్టెన్స్ ఎంత మనకి, మైనస్ జీ. ఇదేంటి రేడియస్, మనకి ఏఎం తెలుసా తెలియదు, ఇప్పుడు అదే కనుక్కోవాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీబి ఏసీఎం, పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. ఏసీ అంటే ఏంటి, రేడియస్ కదా, ఆర్. సిఎం అంటే ఏంటి, మైనస్ జీ హోల్ స్క్వేర్. ఏఎం తెలుసా తెలీదు. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ప్లస్ జీ స్క్వేర్, ఏఎం స్క్వేర్. నాకు కావాల్సింది ఏంటి, ఏఎం కావాలి, కాబట్టి ఆ ప్లస్ జీ స్క్వేర్ యువతలకి షిఫ్ట్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ మైనస్ జీ స్క్వేర్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంటే మనకు తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్. స్క్వేర్ రూట్ స్క్వేర్ బికమ్స్ క్యాన్సల్. సో ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మైనస్ జీ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్, ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఏఎం స్క్వేర్ విల్ బికమ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నాకు కావాల్సింది ఏఎం కాబట్టి ఆ స్క్వేర్ యూతల్కి వస్తే ఇట్ విల్ బికమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నాకేంటి, లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ కావాలి. లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ ఆల్రెడీ వి నో దట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నాకు లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ కావాలి. లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్, length of y intercept is nothing but length of the chord AB. Length of the chord AB. AB యొక్క కార్డ్ అంటే AB కార్డ్ ఏమైంది ఇక్కడ, AM ప్లస్ MB అంటే 2AM కదా, 2 ఈక్వల్ కాబట్టి ఇక్కడ చూస్తే మనం. సో 2 ఇంటూ AM అంటే ఎంత, ఇక్కడ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమిటి, సో లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, length of x intercept is equal to 2 into root of g square minus c. Length of y intercept ఏంటి, 2 into root of f square minus c. These are the intercepts made on the axis by a circle.